మరో బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. అసలేం జరిగిందో చెప్తా చూడండి. ఏపీలోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన బస్సు టిప్పర్ లారీని నేరుగా డీజిల్ ట్యాంక్ వద్ద ఢీకొట్టడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్నవారు తేరుకునేలోపే మంటలు చుట్టేశాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమయ్యారు. కొంతమంది ప్రయాణికులు మాత్రం కిందకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. బస్సు డ్రైవర్తో పాటు 23 మంది ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరిలో 3 ప్రయాణికులకు ఫ్రాక్చర్ అయింది. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు జగిత్యాల నుంచి 35 మంది ప్రయాణికులతో కనిగిరి వెళ్తూ ఉండగా గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. బస్సు మీదకి దూసుకొస్తూ ఉండడాన్ని గమనించి టిప్పర్ లారీ డ్రైవర్ స్టీరింగ్ను పక్కకు తిప్పాడని, ఇంతలోనే బస్సు వచ్చి నేరుగా టిప్పర్ లారీని డీజిల్ ట్యాంక్ వద్ద ఢీకొట్టిందని ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ బాలరాజు అనే ప్రయాణికుడు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు కండిషన్ బాలేదని కొంతమంది ప్రయాణికులు డ్రైవర్తో ముందుగానే చెప్పారు. అలాంటి బస్సును ప్రమాదకర రీతిలో వేగంగా నడుపుతూ ఉండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం వద్ద బస్సును నిలిపేసి డ్రైవర్, క్లీనర్ కలిసి గంటసేపు మరమ్మతులు చేశారట. ఆ తర్వాత బయలుదేరిన కాసేపటికే మార్కాపురం వద్ద ఈ ఘోరం జరిగిపోయింది. బస్సు డ్రైవర్ను పోలీసులు ప్రశ్నించగా స్టీరింగ్ స్ట్రక్ అయిందని చెప్పాడు. బస్సు కండిషన్ సరిగ్గా లేకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించి అతివేగంతో వెళ్లి అంతమంది ప్రయాణికుల మృతికి కారణమైనట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సుపై 3 ఆర్టీఏ చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఓవర్ స్పీడ్ కారణంగా విధించిన ఫైన్లీ. అంటే కండిషన్ సరిగ్గా లేని బస్సులు ఎంత స్పీడ్గా నడిపారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు మరియు కంకర లారీ మంటల్లో దగ్ధమయ్యాయి. బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మంటల్లో సజీవ దహనమయ్యారు. ముందు భాగంలో ఉన్నవారు కిందకి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. జాతీయ రహదారి వెంట ప్రయాణిస్తున్న వాహనదారులు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసి షాక్కి గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు నుంచి 13 మంది మృతదేహాలు వెలికితీశామని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది కలికిరి, బింజమూరు, మార్కాపురం, ఉదయగిరి పరిసర ప్రాంతాల వారేనని ఆయన చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అరౌండ్ ఒక 23 మెంబర్స్ దాకా హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నవాళ్లు ఒకరిద్దరికి కొంత ఫ్రాక్చర్స్ తప్పితే మిగతా వాళ్ల కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. వాళ్లకు మెరుగైన చికిత్స కూడా వాళ్ల అసెస్మెంట్ చేసి దాని ప్రకారము జిల్లా యంత్రాంగం వాళ్లని బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక వీళ్లంతా ఎక్కడి వాళ్లు అనే దాని మీద లిస్ట్ రావడం జరిగింది. దాన్ని బట్టి వారి తగాలుకా వారికి సమాచారం అందిస్తామని తెలియచేశారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు. గాయపడిన వారిని మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలాన్ని మార్కాపురం జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా సాయం అందేలా చేస్తామని చెప్పారు. అయితే ఎన్ని సహాయాలు అందించినా కానీ పోయిన ప్రాణాలు తిరిగి వెనక్కి రావు. అంతేకాదు, ఈ ఘటనలో మరణించిన వారి గురించి తెలుసుకుంటూ ఉంటే ఎంతో బాధగా అనిపిస్తోంది. ఒకరు తల్లిని కోల్పోతే మరొకరు తండ్రిని కోల్పోయారు. మరొకరు బిడ్డని కోల్పోతే మరొకరు కూతుర్ని కోల్పోయారు. ఇలా 1 కాదు, 2 కాదు, ఎన్నో బాధాకర విషయాలు బయటకు వస్తున్నాయి. అలాగే ఈ ఘటన జరిగిన సమయంలో ఒక్కసారిగా లారీలో ఉన్న పెట్రోల్ బట్ మీదకి చిమ్మడం వలన మంటలు రావడం, దాని ద్వారా బస్సు లోపల ఉన్న కవర్లు, అలాగే మండే స్వభావం ఉన్న ప్రతి వస్తువు తగలబడడం వలన ఈ మంటలు మరింత ఎక్కువగా మారిపోయి లోపల వారు ఎటూ వెళ్లకుండా చేసేశాయి. అయితే బస్సు ముందువైపు ఉన్నవారంతా బయటకి దూకేసి వారి ప్రాణాలు కాపాడేసుకున్నారు. కానీ వెనుక ఉన్నవారు, అలాగే స్లీపర్ బెర్త్లో ఉన్నవారు మాత్రం వెంటనే తేరుకోలేకపోయారు. దాని కారణంగా చాలామంది ఆ మంటల్లో ఇరుక్కుపోయారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు అందరినీ చాలా బాధపెడుతోంది. ఇలా వెనక భాగంలో ఉండిపోయిన తల్లి, కొడుకులు ఒకరి మీద ఒకరికొన్న ప్రేమతో ఒకరిని ఒకరు కాపాడాలి అని అనుకున్నారు. అలాంటి సమయంలోనే ఆ అబ్బాయి తల్లిని ఎలా అయినా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరొక పక్క తల్లి ఆ కొడుకుని కాపాడాలని ట్రై చేసింది. దానితో ఆ తల్లి ప్రేమే గెలిచింది. ఆమె కొడుకుని కాపాడేసింది. కానీ ఆ కొడుకు తల్లిని కాపాడుకోలేకపోయాడు. ఆ మంటల్లో తన అమ్మ తన కాళ్ల ముందే కాలిపోయింది. ఇప్పుడు ఆ కొడుకు ఆవేదన అనంతం. ఎక్కడ చూసినా ఆ కొడుకి వీడియోస్ మాత్రమే చాలా వైరల్ అవుతున్నాయి.
అలాగే మరొక పక్క 5 సంవత్సరాల పాపం కూడా ఇదే రీతిలో మరణించడం, మరొక వైపు కడుపుతో ఉన్న మరొక మహిళ మరణించడం అందరినీ ఎంతగానో బాధకి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని నేను దేవుణ్ణి కోరుకుంటున్నా. కానీ ఇలా ప్రతిసారి బస్సులు కాలిపోవడానికి కారణం ప్రభుత్వ అధికారులు మాత్రమే. ఎందుకంటే లంచాలు తీసుకుంటూ అర్హతకి మించి బస్సులకి పర్మిషన్లు ఇచ్చేస్తూ జనాల ప్రాణాలను నాశనం చేస్తున్నారు. ఎంతో మంది ఉసురు తీస్తున్నారు. దీన్ని బట్టి మీరే చెప్పండి, ఈ ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు? బస్సు డ్రైవర్ అనుకుంటున్నారా, లేక ఆ బస్సు యజమాన్యమా, లేక తప్పులు లైసెన్సులు ఇస్తున్న అధికారులదా? ఏమనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.